వచ్చిపోయిన జాతి మరుగుపడిపోతుంది. అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప భాషను మరిచిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది, జాతి మరుగున పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నాకు కానీ అదే మరిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సందేహం లేదు, భారతదేశం 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో మనం ఉండబోతున్నాం. రెండోది, ప్రపంచం మొత్తం ఇండియన్స్ నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఏ దేశానికి పోయినా ఇండియన్సే ఉంటారు, నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇవన్నిటికీ మూల కారణం ఇక్కడుండే టీచర్సేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పేది, ఈరోజు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ టెక్నాలజీ ఒక పవర్ఫుల్ టూల్గా తయారైంది. ఇంకొక పక్కన భారతదేశంలో జనాభా అనేది ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ప్రపంచంలోనే మీరు ఒక్కసారి చూస్తే యంగెస్ట్ దేశం భారతదేశం. ఈ అడ్వాంటేజ్ ఇంకొక 25 సంవత్సరాలు ఉంటుంది. నేను అందుకే ఈరోజు ఇంకొక మాట చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి మాట్లాడాను. ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు పుతిన్ మాట్లాడుతున్నారు, రష్యా ప్రధానమంత్రి. 8 నుంచి 10 గంటల వరకు ఎక్కడికక్కడ ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది, కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది ఇక్కడ ఉండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే వరకు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బిడ్డ ఉంటే లాభమా, 2-3 ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నాం అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. ఇంకొక పక్క కొన్ని నిర్ణయాలు కూడా చేశా. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది, చైనా, జపాన్, సౌత్ కొరియా ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు, మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో